కాబట్టి భువనగిరి జిల్లా కూడా మరొకసారి కాంగ్రెస్ కంచుకోట నిరూపించడానికి వీళ్ళందరం సమన్వయమై అక్కగారి నేతృత్వంలో యాదాద్రి భువనగిరి జిల్లా ఉన్నటువంటి 6 మున్సిపాలిటీలు ఆలేరులో తిరుమలగిరి నా జిల్లాకు రాలే యాదగిరిగుట్ట భువనగిరికి సంబంధించి భువనగిరి సౌత్ మన పోచంపల్లి మునుగోడు సంబంధించి చౌటుప్పల్ తుంగతుర్తి సంబంధించి మోత్కూరు సంబంధించి 6 మున్సిపాలిటీలు అన్నది ఇంకోటి ఇక్కడనే తిరుమలగిరి కూడా వస్తుంది కాబట్టి 7 మున్సిపాలిటీలు మన యాదాద్రి భువనగిరి జిల్లాకు పెద్ద ఎత్తున అందరం సమన్వయంతో అక్క నాయకత్వాన ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా మనం అందిస్తున్నటువంటి ప్రజా సంక్షేమాలు గత 10 ఏళ్లుగా ధనిక రాష్ట్రంలో వాళ్ళు చేయని పనులు ఈ 2 ఏళ్లలో అప్పుల తెలంగాణ ఉన్నా వాళ్ళు చేసిన అప్పులు వాళ్ళు చేసిన తప్పులు ఒక్కొక్కటిగా సర్దిద్దుకుంటూ 10 ఏళ్లు చేయని అభివృద్ధి మనం ఈ 2 ఏళ్లలో చేస్తున్నాం కాబట్టి మరి రేవంత్ అన్న ప్రజాపాలనకు నిదర్శనంగా అన్నకు మన యాదాద్రి భువనగిరి జిల్లా ఇవున్న 6కు 6 అక్కగారి నాయకత్వంలో ముందుకు తీసుకుపోవాలి. దానికోసమే ఈ సమన్వయ సభ ఈ సమన్వయ మీటింగ్ ఏర్పాటు చేయడం అక్కకు చాలా తిరిగి వచ్చింది కాబట్టి ముఖ్యులు దీన్ని ఉద్దేశించి 2-3 మాట్లాడి ఏ రకంగా మనం ముందుకు పోదాం కమిటీలు వేసుకుందాం ఈ 6 మున్సిపాలిటీలో సమన్వయంతో ముందుకు పోదాం. ఎందుకంటే ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాం, చాలా మంది ఆశావాదులు ఉంటారు, ఒక్కొక్క సీటుకు 3 కూడా పోటీ పడుతున్నారు. మరి మనం ఒక్క సీటు మీద 3కి అవకాశం ఇవ్వలేం కాబట్టి రేపు భవిష్యత్తులో వచ్చే స్థానిక సంస్థల్లో ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ అవసరమైతే బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంకు అవంతా మన ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కాబట్టి అందులో కొంతమందికి అవకాశం ఇచ్చి అవసరమైతే పార్టీ పదవులు కూడా కొంతమందికి ఇచ్చి ఎక్కడ ఎవరికి అవకాశం వస్తే వాళ్ళకి ఇద్దాం. సమన్వయంతో మనం ముందుకు పోతే తప్పకుండా మళ్ళీ కాంగ్రెస్ కంచుకోట యాదాద్రి భువనగిరి జిల్లాని మనం నిరూపించాం కాబట్టి అందరం సమన్వయంతో అవకాశం రాని వాళ్ళకు తప్పకుండా అక్కగారు మంత్రి గారితో ముఖ్యమంత్రితో మాట్లాడి అవసరమైతే కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు కానీ అవసరమైతే కొన్ని కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా వేసే అవకాశం ఉంది కాబట్టి అందరం సమన్వయంతో సమిష్టిగా ముందుకు పోవాలని తెలియజేస్తూ పెద్దలు ఇలా ఇన్ఛార్జ్ గా వచ్చేటువంటి సీతక్క మన అదృష్టం. సీతక్క వచ్చిందంటే 6 మంచి భారీ మెజార్టీతో గెలిపిస్తామనే నమ్మకం నాకైతుంది. ఇన్ఛార్జ్ తీసుకొని భువనగిరిలో ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ కూడా అన్ని స్థానాలను గెలిపించడానికి మరి ఈ రాష్ట్రంలోనే ఒక మంచి వ్యక్తి, చాలా మంది మా ప్రాంత యువతలు కూడా మీకు ఎక్కువ అభిమానులు ఉన్నారు. అట్లాంటి మంత్రి ధనసరి సీతక్క గారిని మనకి ఇన్ఛార్జ్ గా పెట్టి ఈ ప్రాంత మున్సిపాలిటీలన్నీ కూడా కైవసం చేసుకోవడానికి వచ్చిన గౌరవ సీతక్క గారికి చాలా సంతోషం. మరి ఈరోజు ఒక గొప్ప కార్యక్రమంలో మనం నిమగ్నమై ఉన్నాం. ఒక 2 ఏళ్ల కింద మరి ఈరోజు ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం స్థాపించబడ్డది. 10 ఏళ్ల పాటు నష్టపోయినాం. ప్రజల ఆశయాలకు తగ్గట్టు వారు కోరుకున్న మార్పు దిశగా మరి ప్రభుత్వం ఏర్పడడం, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం, మరి గత 2 ఏళ్ల నుంచి ప్రజలు కోరుకున్న మార్పు వాళ్ళ ఆలోచన వాళ్ళ ఆశయాల మేరకు గత 2 ఏళ్ల కింద ఎన్నో కార్యక్రమాలు చూసినాం. అంతకుముందు 10 ఏళ్లలో చేయని అనేక సమస్యలకు పరిష్కారం ఈరోజు ఆ పరిష్కారం దొరికింది. ఏ పేదవానికి 10 ఏళ్లలో ఇల్లు కట్టియలే, ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమం, ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. 10 ఏళ్ల పాటు రేషన్ కార్డులు లేకుంటే ఆ రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం మరి మొదలైంది. రేషన్ కార్డులు దాదాపుగా అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం మొదలైంది. మరి ఈరోజు మున్సిపాలిటీలు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఈ రోజు ఉంది. ఈ యొక్క పరీక్ష ఇప్పుడు మొదలైంది. ఈ యొక్క కార్యక్రమానికి మరి గౌరవ సీతక్క గారు వారు మనకి ఇన్ఛార్జ్ గా రావడం మాత్రం ఇది చాలా అదృష్టంగా భావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సీతక్క గారికి ఉన్న పట్టుదల, వారికి ఉన్న నిబద్ధత నేను అతి తక్కువ మందిలో చూసిన. హుజూర్ నగర్ ఎలక్షన్ లో వారు మట్టంపల్లి దగ్గర ఇన్ఛార్జ్ గా ఉన్నారు. వారి వెంట నేను పనిచేసిన సమయానికి వచ్చేది సమయానికి మొత్తం ఆ నియోజకవర్గం మన ప్రాంతం నుంచి కూడా భువనగిరి నియోజకవర్గం నుంచి పోయినప్పుడు
వారి వెంట మేము పనిచేసినాం. హుజూర్ నగర్ బై ఎలక్షన్ లో ఆ రోజు చూసినాం వారిని. ఆ ఎలక్షన్ కాదు, ఆ తర్వాత దుబ్బాకే గాని ఇతరత్ర ఎలక్షన్లు, చౌటుప్పల్ గాని, మరి అది ములుగోడు బై ఎలక్షన్లు గాని అంతటా చూసినప్పుడు వారి నిజాయితీ నిబద్ధత కూడా చూసినాం. సీతక్క నాయకత్వం ఒక్క పొలిటికల్ నాయకత్వమే కాదు, సామాజిక నాయకత్వం, సమరములో యుద్ధం చేసిన నాయకత్వం, ఇవన్నీ సంతరించుకొని మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి అండగా ఉండి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, బందికాలు వచ్చినా రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉండి వారి పక్కన ఉండి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రావడానికి సీతక్క పాత్ర చాలా ఉందని కూడా నేను మనం చేస్తాం. ఎందుకంటే ఒక ఉద్యమ నేపథ్యం మనిషిని ధైర్యాన్ని పెంచుతుంది, మార్గాన్ని ఎంచుకుంటారు. అది ఏ ఉద్యమం కానీ అదొక చరిత్రకు నిలువుటంతంగా నిలుస్తుంది. అందుకే ఇవాళ సీతక్క అంటే ఒక ఆదివాసీ బిడ్డ అని, తిరుగులేని నాయకురాలని, శ్రమజీవుల కోసం, కష్టజీవుల కోసం, కడుపుగాలే అనాథల కోసం తన త్యాగం ఉందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సీతక్క అనగానే మన ఆలోచన వస్తుంది. అదే సీతక్క ఇవాళ మనకు పార్లమెంట్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నది. ఈ పార్లమెంట్ లో 7 మున్సిపాలిటీలు ఉన్నాయి, నాకు 2 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఒకటి తిరుమగిరి 15 వార్డులు ఉన్నాయి, అది జనరల్ అయింది. తర్వాత మోత్కూరు ఎస్సీ మహిళ అయింది, ఆడ 12 వార్డులు ఉన్నాయి. ఈ మోత్కూరు ఎస్సీ వార్డు అనగానే జరిగింది ఎక్కడెక్కడో ఉన్నది అది. ఎందుకంటే ఇంతకు దూరం ఎదురు చూసి చెప్తాను, మాకు వస్తుంది, మాకు అది పుట్టుకోని అడుగుతారికే ఆడ తిరుమగిరి బాగానే మా వాళ్ళు కూడా బిర్రుగా దండు కట్టిండ్రు. ఖచ్చితంగా ఈ 2 మున్సిపాలిటీలు కూడా గెలుస్తామని నేను మనవి చేస్తా ఉన్నా.